ఓం గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వత్యే నమః. ఓం నమః శివాయ. ఓం శివాయ. సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. సజ్జోజాతమూర్తికి నమస్కారము. జ్ఞానమూర్తికి నమస్కారము. జ్ఞాన స్వరూపుడైనటువంటి సంసారంలో ఉన్నటువంటి మేము ఆ సంసార బంధనంలో ఉండి కూడా నిన్ను ఎల్లప్పుడూ ఈ సజ్జోజాతమూర్తిగా పూజ చేస్తున్నాము. మా సంసారంలో కూడా ఈ లంపటంలో ఉన్నప్పటికీ కూడా మీరు మాకు సంసారంలో ఈతి బాధలను పోగొట్టి మాకు మోక్ష మార్గాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానమూర్తి రూపంలో ఉన్న సజ్జోజాతమూర్తికి నమస్కారము. మాకు ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ కూడా మాకు సమయాపన లేక నీతో ఒక మంత్రంతోనే సజ్జోజాతమూర్తిగా పూజిస్తున్నాను. అటువంటి నన్ను కడదేర్చి మోక్ష మార్గానికి తెచ్చేటటువంటి సజ్జోజాతమూర్తికి నమస్కారము. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమో, కాలాయ నమో, కల వికరణాయ నమో, బలాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమదనాయ నమో నమః. సర్వభూత దమనాయ నమః. సర్వభూత దమనాయ మనోన్మనాయ నమః. వామదేవమూర్తి వామదేవ రూపం ఉత్తర ముఖంగా ఉన్నటువంటి ఓ ఈశ్వరా నీకు నమస్కారము. పుట్టుకగా ఒక శిశువు జన్మించగానే రోదనలు ఆ శిశువులో వినపడతాయి. అలాగే ఒక వ్యక్తి మరణించగానే అక్కడందరూ రోదన చేస్తారు. ఆ రోదనల రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరా నీకు నమస్కారము. దివ్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతి కలిగినటువంటి ఓ ఈశ్వరా నీకు నమస్కారము. సృష్టిలో జ్యేష్ఠుడవు పెద్దవాడివి అయినటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారము. కాలములో రకరకాల మార్పులు ప్రళయాలు ఎన్నో కాలాన్ని మార్చగలిగే గతులను మార్చగలిగేటటువంటి స్వామి నీకు నమస్కారము. అలాగే అన్ని నియంత్రణ చేయగలిగినటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారము. బలాన్ని మా శరీరానికి బలాన్ని ఎన్ని ఔషధులు మింగినా బలం రాలేదు. కానీ నీ యొక్క నామస్మరణతోనే బలాన్ని ఇచ్చేటువంటి ఓ స్వామి నీకు నమస్కారము. అలాగే మా యొక్క శరీరంలో ఉన్న బలాన్ని అంతా అణగారు చేసేటటువంటి ఓ ఈశ్వర నీకు నమస్కారము. సర్వభూతముల్లో కూడా ఓర్పును ఇచ్చేటటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారము. అలాగే నిగ్రహాన్ని ఇచ్చేటటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారము. అందరి మనస్సుల్లో చైతన్యంగా ప్రకాశవంతంగా ఉండేటటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారము. ఆ చైతన్య రూపం వచ్చింది అంటే వాళ్ళ యందు నీ ఉన్నావు కాబట్టి వాళ్ళు చైతన్యవంతులుగా ఉన్నారు. ఆ చైతన్యాన్ని మాకు కూడా ప్రసాదించు తండ్రి.
ఓ పరమేశ్వరా నీకు నమస్కారము. ఓ మల్లికార్జున నీకు నమస్కారము. అఘోరేభ్యే ఘోరేభ్యే ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యే సర్వేభ్యే నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః తత్పురుష. దక్షిణ ముఖములో ఉన్నటువంటి ఓ పరమేశ్వరా నీకు నమస్కారము. అఘోర రూపంలో దక్షిణముఖంగా ఉన్నటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారము. జ్ఞానమూర్తిగా ఉండి అలాగే సాత్వికంగా ఉండేటటువంటి రూపాన్ని కలిగి ఉన్నటువంటి ఓ పరమేశ్వరా నువ్వు శాంత స్వరూపంతో ఉండి మమ్మల్ని రక్షించు తండ్రి. ఓ పరమేశ్వర నీకు నమస్కారము. శాంత స్వరూపంలో ఉన్నటువంటి ఓ పరమేశ్వర మాకుండేటటువంటి క్రోధాలను తగ్గించి మాకు శాంతాన్ని కలిగించు తండ్రి. అలాగే రాజస రూపంలో, రాజసం అంటే మినిస్టరో రాజో ఉండే ప్రవృత్తి కలిగినటువంటి ఓ ఈశ్వరా మాకు కూడా ఆ రాజసాలు వచ్చేటట్టు దీవించయ్యా. ఓ పరమేశ్వర నీకు నమస్కారము. తామసు అంటే దుర్మార్గము అటువంటి వాళ్ళకు కూడా నువ్వు తామస రూపంలో కనిపిస్తావంటయ్యా. అటువంటి ఈశ్వరా నీకు నమస్కారము. మాలో ఉన్న తామస రూపాన్ని పోగొట్టు నాయనా. ఓ పరమేశ్వర ఇంత శాంత రూపంలోను రాజస రూపంలోను తామస రూపంలో ఉన్నటువంటి సాత్విక రాజస తామసిక గుణాల్లో ఉన్నటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారము. మాలో ఉన్న తామసిక గుణాలు పోగొట్టి రాజసాలను కావంటే ఈ తండ్రి, శాంత స్వరూపాన్ని కూడా ఈ తండ్రి. ఓ పరమేశ్వర నీకు నమస్కారము. ఓ మల్లికార్జున నీకు నమస్కారము. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇక్కడ తూర్పు దిశలో ఉన్నటువంటి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఓ మహాదేవా నీకు నమస్కారము. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఈశాన దిక్కులో ఉన్నటువంటి ఈశ్వరా అన్ని దిక్కులకు అధిపతి అయినటువంటి ఓ పరమేశ్వరా అన్ని విద్యలకు అన్ని చదువులు నీవే ఇస్తా ఉంటాయా. మా అబ్బాయికి సర్టిఫికేట్ కూడా ఇప్పిలేవయ్యా చెప్పు. రోజు నీకు నమస్కారం పెడుతుంటానే ఇవ్వచ్చు కదయ్యా. అన్ని విద్యలకు మా పిల్లల చదువు మూర్ఖం వేస్తారు, వాళ్ళందరికీ చదువు ఇప్పించయ్యా. నువ్వే చదువుల తండ్రివి కదయ్యా, చదువు ఇప్పించిన ఆయన. చదువు లేకుంటే దేనికి పనికి వస్తారు? విద్య లేని వాడు వింత పశువు అంట. ఆ విద్యను మా పిల్లలకి ఇప్పించు తండ్రి. నీ దగ్గర రోజు చేసే వాళ్ళకేనా వాళ్ళ పిల్లలకేనా నువ్వు డాక్టర్లు ఇప్పిస్తావు? మా పిల్లలకు కూడా ఇప్పించు నాయన. అన్ని ప్రాణులను నీ ఆధీనంలో పెట్టుకొని ఉంటావు. అటువంటి ఓ పరమేశ్వర నీకు సాక్షాత్ నమస్కారం చేస్తున్నాను తండ్రి. వేదాలను ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వణ వేదము అన్ని వేదాలను పరిరక్షించే ఓ పరమేశ్వర నీకు నమస్కారము. హిరణ్య గర్భునకు ప్రభు అయినటువంటి ఓ పరబ్రహ్మ స్వరూపునకు నమస్కారము. నన్ను ఈ విద్యలనన్నీ ఇచ్చి
మా పిల్లలందరికీ మంచి విద్యలు ఇచ్చి మాకు కావలసినంత సౌభాగ్యాలు ఇచ్చి అన్నీ మాకు ఆరోగ్యాలనిచ్చి మమ్మల్ని సదా రక్షించు తండ్రి. ఓ పరమేశ్వర, మా తప్పిదాలుంటే మన్నించి మమ్మల్ని ఎల్లప్పుడూ బాగా ఉండేటట్టు రక్షించు తండ్రి. ఈశ్వర, పరమేశ్వర, మాకు ఎల్లప్పుడూ శుభాలను కలిగేటట్టు దీవించు తండ్రి. సుఖాలు, మనిషి మానవ జన్మలో పుట్టినప్పుడు సౌఖ్యం కావాలని కోరుకుంటాడు. అన్ని సుఖాలు, పరివారాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ ప్రసాదించే ఓ పరమేశ్వర, మా యందు శాంతము కలిగి మాకన్నీ ప్రసాదించిన ఆయన ఆ సదాశివుడవు, ఓంకారమైనటువంటి రూపుడవు నీవే అయ్యా. ఓ ప్రణవ స్వరూపా, మమ్మల్ని సదా రక్షించు తండ్రి. మా మనసులకు ఎల్లప్పుడూ శాంతి ఉండేటట్టు, అశాంతి కలిగేటట్టు, అశాంతి తొలగేటట్టు మమ్మల్ని రక్షించు తండ్రి. ఓ పరమేశ్వర, నీకు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నా నాయన. కోటి కోటి ప్రణామాలు చేస్తున్నా తండ్రి. పరమేశ్వర, మమ్మ సదా రక్షించు తండ్రి. మల్లికార్జున, మమ్మ రక్షించు నాయన. అమ్మ, ఈరోజు ఆ పరమేశ్వరుని యొక్క లీలలను, ఆ మంత్రంలో ఉన్నటువంటి అర్థాలను నారాయణోపనిషత్తు నుంచి గ్రహించి నాకు తోచినంత విధంగా చెప్పాను. మీరందరూ దీనిలో తప్పులను మీరు ఎంచకుండా విని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మంత్రాలను మీరు రోజు పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని విని ఆ స్వామి మీద నీళ్లు పోసి నమస్కరించుకోండి. మీ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానద్దు.